హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పచ్చిమిర్చి పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా మనము పచ్చిమిర్చి పప్పును మాత్రమే చేస్తుంటాం, కానీ ఈరోజు ఇలా పచ్చిమిర్చితో పప్పుచారును తయారు చేసి చూద్దాం. ఇది ఎంతో టేస్ట్గా వచ్చింది. మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కుక్కర్లో ఏదైనా ఒక కప్ మెజర్మెంట్స్తో 2 కప్పుల వరకు పప్పును వేసుకొని 2-3 సార్లు దీన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లను వేసి 1 టీ స్పూన్ పసుపు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 15-18 వరకు పచ్చిమిర్చీలను ఇలా తుంచి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చీలను కారాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే ఇందులో 3 టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లను వేసుకొని లెమన్ సైజుడ్ చింతపండును తీసుకొని ఒకసారి బాగా కడిగి మరికొన్ని నీళ్లను వేసి దీన్ని నానబెట్టుకుందాం. చూశారు కదా, పప్పు అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని తీసి ఒక బౌల్లో పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పును వేసి పప్పు రుబ్బే గుత్తితో దీన్ని బాగా రుబ్బుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పప్పు రుబ్బే పప్పు గుత్తి లేకపోతే మ్యాషర్తో మీరు దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా పప్పు అనేది బాగా సాఫ్ట్గా రుబ్బుకున్న తర్వాత మనం పక్కకు తీసిపెట్టిన నీళ్లను ఇందులో వేసుకుందాం. అలాగే చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీకి సరిపడినన్ని నీళ్లను వేసుకొని, అంటే ఎంత చారు కావాలి అనుకుంటే అన్ని నీళ్లను వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసి 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాం. పప్పు అనేది ఇలా ఉడికిన తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1.5 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 8-10 వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రెబ్బలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసి క్రిస్పీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని కలుపుకొని మనం తయారు చేసి పెట్టినటువంటి పప్పుచారును ఇందులో వేసుకుందాం. పప్పుచారు ఇందులో వేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి పప్పుచారు రెడీ.